ఫ్రెండ్స్ నేను మ్యారేజ్ మీరు చూసిన టెక్నికల్ అరేంజ్ తెలుగు ఫ్రెండ్స్ ఇది మన టాపిక్ వచ్చి Xiaomi 14 ఈ మొబైల్ అనేది మన ఫ్లిప్కార్ట్లో మనకు మార్చ్ 11th లాంచింగ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా టైం విషయానికి వస్తే 12 PM లాంచింగ్ అవుతుంది. అంటే దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం బయటకు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ స్పెసిఫికేషన్ తెలుసుకున్న ఈ మొబైల్ కొనొచ్చలేదని క్లారిటీగా వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు ఒక చిన్న క్లారిటీ అనేది వస్తుంది ఈ మొబైల్ కొనొచ్చలేదని. ఆ క్లారిటీ కోసం వీడియో అనేది పూర్తిగా చూడండి మేడం, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అల్లా పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. లైక్ చేయండి వీడియో మరికొంతమందికి రికమెండేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మొబైల్ విషయానికి వస్తే Xiaomi 14 ఇందులో మనకు 3 మొబైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. Xiaomi 14 ఉంటుంది, Xiaomi 14 Pro ఉంటుంది, అలాగే Xiaomi 14 Ultra ఉంటుంది. కాకపోతే ఇందులో మనకు ఫస్ట్ లాంచ్ చేసేది ఏంటంటే Xiaomi 14 లాంచ్ చేస్తున్నారు. ఇది వచ్చి మార్చ్ 11th టైం విషయానికి వస్తే 12 PM వరకు టైం అనేది పెట్టారు. ఆ 12 PMలో మనకి లాంచింగ్ అనేది సేల్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రైస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ అమేజింగ్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ మనకు ఫస్ట్ సేల్లో కొనుక్కుంటేనే చాలా ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఈ మొబైల్ కొనుక్కుందాం అనుకున్నారో ఫస్ట్ సేల్లో కొనుక్కుంటే బెటర్ అని చెప్తున్నాను నేనైతే. ఇందులో ఫస్ట్ మనకి సోజంతా పక్కా పెడితే మనకి మెయిన్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్ పరంగా చూసుకునే మనకి ఇందులో మెయిన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ప్రాసెసర్ ఫ్రెండ్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి 3 cores మీద రన్ అయ్యే ప్రాసెసర్లో మనకి క్లాక్ స్పీడ్ విషయానికి వస్తే క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.3 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే మనకి ఈ ప్రాసెసర్ అనేది 64-bit మీద అలాగే 400mm చిప్సెట్ మీద లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్ చూసుకుంటే మనకి గేమర్స్ కానీ మల్టీటాస్కర్స్ కానీ కొంచెం అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎంత హెవీగా గేమింగ్ అయినా కూడా ప్రాసెసర్ అనేది ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ కాకుండా చూసుకుంటుంది. అలాగే మల్టీటాస్కింగ్ అయితే ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా కూడా మనకి ఎక్కడ ల్యాగ్ కానీ ఇష్యూ కానీ ఎలాంటివి జరగకుండా అవకాశం చూసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెం హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు అని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఉండదు అనేది ఈ ప్రాసెసర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకి ప్రాసెసర్ ఓవరాల్గా ప్రాసెసర్ అని చూసుకుంటే ప్రాసెసర్ అనేది నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మెయిన్ డిస్ప్లే విషయానికి డిస్ప్లే గురించి తెలుసుకుందాం. డిస్ప్లే వచ్చి మనకి 6.4 inchతో లభిస్తుంది. డిస్ప్లే వచ్చి కొంచెం చిన్నగా ఉంటుంది. ఈసారి మనకి ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది. వచ్చి మనకి డిస్ప్లే చూసుకుంటే AMOLEDతో లభిస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లే వచ్చి మనకి LTPO ప్యానెల్ తోటి AMOLEDతో లభిస్తుంది డిస్ప్లే వచ్చి మనకి. ఎందుకంటే మనకి ఇందులో మనకి 1.5K రెజల్యూషన్ ఉంటుంది. మనకి ఇందులో చూసుకుంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి 1.5K రెజల్యూషన్ ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి 3000 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టర్తో ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. అలాగే దీనిలో 120 వరకు రీఫ్రెష్తో లభిస్తుంది. డిస్ప్లేలో చూసుకుంటే ఓవరాల్గా మనకి డిస్ప్లే ఇంకోటి బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. మనకి ఓవరాల్గా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి డిస్ప్లేలో చూసుకుంటే మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మనం ఇందులో హెచ్డీలో కంటెంట్ అనేది చూసుకోవచ్చు. ఇందులో NFC కూడా సపోర్ట్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. మనకి చూసుకుంటే మనకి ఏదైనా వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా లభిస్తాయి. మనకి స్టీరియో స్పీకర్తో లభిస్తుంది. మనకి డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఏదైనా మూవీ చూసినా కూడా స్పీకర్స్ అనేవి లౌడ్గా వస్తాయి కాబట్టి మనకి స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. అలాగే దీంతో పాటు మనకి డిస్ప్లేలో చూసుకుంటే డాల్బీ విజన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వీడియో ఏదైనా చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. డాల్బీ విజన్ కూడా ఉంది కాబట్టి మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి డిస్ప్లే ఓవరాల్గా చూసుకుంటే డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. మరి డిస్ప్లే గురించి అయితే డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే అయితే బాగానే ఉంది కాబట్టి మనం డిస్ప్లేకి అయితే ఒక లెక్క అయితే ఇద్దాం ఫ్రెండ్స్. అలాగే కెమెరా గురించి తెలుసుకుందాం. కెమెరా గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అల్లా పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. అలాగే ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక కెమెరా విషయానికి వస్తే కెమెరా బ్యాక్ సైడ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తున్నాయి. మెయిన్ కెమెరా వచ్చి దీనిలో హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైకా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి మనకి లైకా సెన్సర్స్ అనేవి ఉంటాయి. మెయిన్ కెమెరాలో మనకి చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఫ్రెండ్స్. ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఆప్టికల్ ఇమేజేషన్ చేసుకొని ఫోటోస్ అనేవి వీడియోస్ అనేవి చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు మనకు. అది మెయిన్ కెమెరాలో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని మెయిన్ కెమెరా అనేది మనకి ఎక్సలెంట్ కెమెరా అని చెప్పొచ్చు. లైకా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి కెమెరాలో మనకి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. మీరు ఎక్కడ బ్యాడ్ ఫీల్ కాకుండా మనకి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తాయి. మీరు ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మనకి కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సెకండరీ కెమెరా విషయానికి వస్తే మనకి సెకండరీ కెమెరా ఇది కూడా సేమ్ 50 MP ఫ్రెండ్స్. ఇది వచ్చి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇది వచ్చి అప్ టు మనకు 119 degrees వరకు ఫోటో తీసుకునే అవకాశం ఉంటుంది మనకు వైడ్ యాంగిల్ లెన్స్లో కాబట్టి. అలాగే థర్డ్ వన్ కెమెరా విషయానికి వస్తే టెలిఫోటో లెన్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చి థర్డ్ వన్ కెమెరా. ఇది వచ్చి సేమ్ 50 MP. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరా లభిస్తుంది. టెలిఫోటో లెన్స్ కెమెరా యూజ్ చేసుకుని మనం అప్ టు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి. అంటే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంది మనకు చూసుకుంటే. బ్యాక్ సైడ్ మెయిన్ 50 MP, సెకండరీ కెమెరా 50 MP, బ్యాక్ సైడ్ 50 MP. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే 150 MP కెమెరా కాబట్టి
8Kలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా మనకు 30 fpsలో 8Kలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. బెటర్ ఆప్షన్ అని చెప్తున్నారు. వీటితో పాటు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. అలాగే మనం 4Kలో రికార్డింగ్ చేసుకుందాం అనుకుంటే 60 fpsలో కూడా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. లేదు మేము ఆప్టికల్ ఇమేజేషన్ తోటి మనకు ఎక్కడ షేక్ కాకుండా వీడియో అనేది చాలా క్లియర్గా తీయాలనుకున్న మనకు ఫుల్ హెచ్డీలో తీసుకునే చాలా బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. అంటే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ కెమెరా అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకు మెయిన్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా సెల్ఫీ కెమెరా అని చెప్తున్నారు. దీంతో పాటు మనం 4Kలో 30 fpsలో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా చూసుకుంటే సెల్ఫీస్ కూడా బాగానే వస్తాయి ఫ్రెండ్స్. 32 మెగాపిక్సెల్ కాబట్టి మనకు లెన్స్ విషయానికి వస్తే 23 mm వరకు లెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో మనకు 32 మెగాపిక్సెల్ కూడా ఉంది కాబట్టి మనకు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కెమెరా విషయానికి వస్తే. మనకి ఫ్రంట్ సైడ్ కూడా కెమెరా బాగానే నచ్చింది నాకు బాగా. అంటే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ అనేది బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మనకి రెండిట్లో మనకు 4Kలో రికార్డింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అది కూడా 30 fpsలో. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు 60 fpsలో, ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 30 fpsలో. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇంకో 4Kలో కాకుండా 8Kలో వీడియో రికార్డింగ్ కూడా ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి మనకు 4610 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది వచ్చి మనకి 90 వాట్ ఛార్జర్ లభిస్తుంది. 90 వాట్ ఛార్జర్ కాకపోతే ఇది హైపర్ ఛార్జర్ అని చెప్తున్నారు. ఇది వచ్చి టైప్ సి కేబుల్ లభిస్తున్నాయి. మేబీ బాక్స్లో ఛార్జర్ ఇస్తారా అనేది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. మీకు ఎలా అనిపిస్తుందో. నా ఒపీనియన్ అయితే నాకు తెలిసి ఛార్జర్ అయితే బాక్స్లో ఇవ్వరని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఓవరాల్గా చూసుకుంటే మనకు స్పెసిఫికేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా స్పెసిఫికేషన్ ఉన్నాయి. మీకు ఏమేమి స్పెసిఫికేషన్ నచ్చినాయో ఒకసారి రిప్లై అయితే ఇవ్వండి కామెంట్ రూపంలో. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14తో లభిస్తుంది. అలాగే హైపర్ ఓఎస్తో లభిస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 12 GB ర్యామ్ లభిస్తుంది. 512 GB స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తున్నాయి కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనం ఇంత హెవీగా వాడినా కూడా స్టోరేజ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. మినిమంగా చూసుకుంటే ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇవన్నీ అప్డేట్స్ పక్క పెడితే మనకి ఎంత లేదన్నా మనకు 450 వరకు స్టోరేజ్ అనేది ఇస్తారు కాబట్టి మనకు ఎంత 450 సాల్ ఫ్రెండ్స్. మనకి ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా మనకి స్టోరేజ్ అనేది కంఫర్ట్గానే ఉంటుంది మనకి చూసుకుంటే మనకి ఫ్రెండ్స్. అలాగే దీంతో పాటు ఇంకోటి మనకి ఏంటంటే ఇందులో మనకి IP68 వాటర్ అండ్ టెస్ట్ కూడా ఉంది. మనకి 1.5 మీటర్ వరకు వాటర్లో పడ్డా కూడా మనకి మొబైల్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది మనకి. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే 30 minutes వరకు వాటర్లో పడ్డా కూడా మొబైల్ గేమ్ కాదని కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ ఉన్నాయి. మనకి మొబైల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇందులో ఫ్రెండ్స్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే డిజైన్ పరంగా చూసుకుంటే మనకు మొత్తం డిజైన్ అనేది గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. అలాగే ఫ్రేమ్ విషయానికి వస్తే అల్యూమినియం ఫ్రేమ్తో లభిస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది సార్ మనకు చూడడానికి మొబైల్ అయినా కూడా. మొబైల్ ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇప్పుడు మొబైల్ స్పెసిఫికేషన్ అయితే అన్నీ చెప్పాను కదా. ఏదైనా స్కిప్ అయితే మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఏదైనా ఇందులో చెప్పకపోతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. దాని గురించి మరొకసారి ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇక దీని ప్రైస్ అనేది కొంచెం అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే కంపెనీ వాళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి 56 నుంచి 59,000 రూపాయలు ప్రైస్ పెట్టారు మనకి. ఇప్పుడు ఫస్ట్ సేల్ కాబట్టి ఫస్ట్ సేల్ మనకు మార్చి 11th 12 PM స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సేల్స్లో మనకు HDFC నుంచి యాక్సిస్ నుంచి ఇలాంటి మనకి ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ నుంచి ఇవన్నీ ఇంక్లూడ్ కార్డ్స్ ఆఫర్స్ ఇవన్నీ తీసుకుంటే మనకి ఆఫర్లో తీసుకుంటే మనకి ఎంత లేదన్నా మనకు 46 నుంచి 49,000కి లభించే అవకాశం ఉంది. ఒకసారి మీకు డిస్ప్లే మీద మొత్తం కార్డ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది డిస్ప్లేలో ప్రైస్ విషయం గురించి చేస్తాను. ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం మొదలకండి. మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్ నెంబర్కి. ఎందుకంటే కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో గేమర్స్ ఉన్నారో వారి కోసం అయితే మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఇందులో మనం మెయిన్ చూసుకుంటే మనం కెమెరా హైలైట్ అని చెప్పొచ్చు. మనకి ఈసారి మొబైల్లో మనకి కెమెరా అనేది చాలా ఇంప్రూవ్ చేశారు. ఎందుకంటే ఒక DSLR కెమెరా ఉంటే ఎంత ఎక్స్పీరియన్స్ లభిస్తుంది సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఎక్స్పీరియన్స్ అనేది ఈ షామీ మొబైల్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి కెమెరా డిపార్ట్మెంట్ అనేది ఎక్కడ పేరు పెట్టలేని అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి లైక్ ఆ పార్ట్నర్షిప్ కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని మీరు కెమెరా ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం హెవీగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కెమెరా నుంచి ఒకసారి అయితే ఈ మొబైల్ని చూడండి. ఈ మొబైల్ నచ్చుతుంది ఫ్రెండ్స్, 100% నచ్చుతుంది. నాకు గ్యారంటీగా అనిపిస్తుంది. నాకైతే మీకు బాగా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ప్రైస్ విషయానికి వస్తే కూడా ప్రైస్ కొంచెం కంఫర్ట్గానే ఉంది. ప్రైస్ అనేది మనకు కార్డ్స్ ఆఫర్లో చూసుకుంటే మనకి 46 నుంచి 49,000 కాబట్టి ప్రైస్ విషయానికి వస్తే ఫస్ట్ సేల్లో కొనుక్కుంటే చాలా బెటర్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.